హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి హెయిర్ కేర్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను. ఇంట్లో మేము వాడేది మా ఇంట్లో అయిపోయింది, చేస్తున్నాను. అందుకని మీకు కూడా ఉపయోగపడుతుందేమోనని వీడియో షూట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకోవాలి. ఇలా చూసారు కదా, ఇంత ఫ్రెష్గా ఉండాలి. వాడిపోయి ఎండిపోయి డార్క్ కలర్లో లీవ్స్ ఉండి అట్లాంటిది కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తెచ్చుకొని కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా ఇలా అన్నీ కూడా ఆకులన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మంచిగా ఫ్రెష్గా తీసేసుకొని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా వద్దు, ఆయిల్లో మిక్స్ అయితే మళ్ళీ తీయడానికి కష్టం అవుతుంది. అందుకని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్, ఇది మంచి కొబ్బరి నూనె అనమాట. షాప్లో కొనింది అట్లా కాకుండా ఇది పట్టించిన కొబ్బరి నూనె. ఇది హాఫ్ లీటర్, ఇది హాఫ్ లీటర్ది నేను తీసుకున్నాను. మీరు కూడా ఇదే వాడుకోండి, హెయిర్కి మంచిది. షాప్లో కొన్నదంటే కెమికల్ కలుస్తాయి కాబట్టి అది వాడకపోవడం మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం వేయట్లేదు, నేను కొంచెం చూపిస్తున్నాను చూడండి. అంతా వదిలేసాను, మిగతాది మొత్తం వేసేసాను. ఇది హీట్ అవ్వాలి, కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే గ్రైండ్ చేసిన కరివేపాకు ఉందో దాన్ని తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి వేసారో మీ చేతి మీదకి వచ్చేస్తుంది, ఆయిల్ అంతా ఇట్లా పొంగిపోయి కింద పోతుంది అనమాట. అందుకని స్లోగా కొంచెం వేసుకోవాలి. ఇలా అంతా వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. వేడి ఆవిరి కొట్టేస్తుంది చేతికి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 10-15 రోజులు చూసారు కదా, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది ఆయిల్. ఇది మనకు తెలుస్తుంది కలిపేటప్పుడు, మనకు స్పూన్కి తెలుస్తుంది అనమాట. ఇందులో కరివేపాకులో ఆయిల్ ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అది మొత్తం అయిపోయిందని మనకి ఇట్లా తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆపేసాను. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఆ కరివేపాకు మొత్తం కూడా ఇలా జాలి గిన్నె పెట్టుకొని దాంట్లోకి సపరేట్ చేస్తున్నాను. ఇలా వేసుకొని పక్కన పెట్టేస్తే ఏమన్నా ఆయిల్ ఉంటే కిందకి ఆ బౌల్లోకి వచ్చేస్తుంది. ఇది మొత్తం ఇట్లా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇలా మొత్తం తీసేసి దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, దాంట్లో పడుతుంది. ఇది గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మరీ హీట్ ఉన్నప్పుడు వేయకూడదు. ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆముదం యాడ్ చేస్తున్నాను. ఇది ఆముదం అన్నమాట, ఆయుర్వేదిక్ షాప్లో తీసుకొచ్చాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువైతే జిడ్డు కానీ ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కట్ చేసుకొని వేస్తున్నాను. మన ఇష్టం, 5 వేసుకుంటారా 10 వేసుకుంటారా, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ బాదం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి గ్లాస్ జార్ ఏదన్నా తీసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్.